తిరుమల శ్రీవారిని బ్యాండ్ మేళం మూవీ టీం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని హీరో రోషన్, హీరోయిన్ జూనియర్ శ్రీదేవి, అలాగే నిర్మాత కోన వెంకట్, ఇక కమెడియన్ అవినాష్ దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బ్యాండ్ మేళం సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమా సక్సెస్ అవ్వాలని స్వామివారిని కోరుకున్నట్టుగా నిర్మాత కోన వెంకట్ తెలియజేశారు. బ్యాండ్ మేళం సినిమాను ఆదరించాలని స్వామివారిని కోరుకుంటున్నట్టుగా హీరోయిన్ శ్రీదేవి చెప్పారు. మూవీ సక్సెస్ అవ్వాలని స్వామివారిని కోరుకున్నట్టుగా హీరో రోషన్ కూడా తెలియజేశారు. ఇక త్వరలోనే తన తదుపరి ప్రాజెక్ట్ గురించి త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. టీమ్ హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవితో కలిసి స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల రావడం జరిగింది. ఆయన ఆశీస్సులు మాకు అందాయి. అలాగే ప్రేక్షకుల ఆశీస్సులు కూడా మాకు మార్చి 26 నాడు శ్రీరామనవమి నాడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మా బ్యాండ్ మేళం సినిమా 26th మార్చ్ రిలీజ్ అవుతుంది. సో దాని సందర్భంగా మేము తిరుపతికి వచ్చాము దేవుడు ఆశీస్సుల కోసం. అండ్ చాలా మంచి దర్శనం అయిందండి. మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా నిండుగా ఉంది. ఆయన చూసిన తర్వాత నుంచి చాలా ఫుల్ పాజిటివ్ వైబ్స్. సో మా బ్యాండ్ మేళం సినిమాని ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ ప్రెజర్లో ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. అండ్ ఆల్సో అందరూ థియేటర్స్కి వస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి. బ్యాండ్ మేళం సినిమా మార్చి 26వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో స్వామివారి ఆశీస్సులు మా మీద ఉండాలని, ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మేము ఈరోజు దర్శనానికి వచ్చాం. చాలా బాగా జరిగింది. మార్చి 26వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుందండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం.